సుఖీభవలో వర్షాకాలం పిల్లల్లో జ్వరాలు. ఈస్ట్రోజెన్ తగ్గితే గుండెపోటు ముప్పు పెరుగుతుందా? అజీర్తి నుంచి ఉపశమనం ఎలా పొందాలి? గుండె కవాటాల్లో సమస్యలు ఎందుకు? ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. వర్షాకాలంలో జ్వరాల బెడద బాగా పెరుగుతుంది. నిల్వనీటి మూలంగా పురుడు పోసుకునే దోమలు మలేరియా, మెదడువాపు, డెంగీ, గన్యా వంటి విష జ్వరాల్ని ఈ సీజన్లో ఉధృతంగా వ్యాప్తి చేస్తూ ఉంటాయి. పెద్దలతో పోలిస్తే ఈ విష జ్వరాలకు ఎక్కువ పిల్లలే బలవుతూ ఉంటారు. ముఖ్యంగా మెదడువాపు జ్వరం పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో పిల్లల్ని జ్వరాల బారి నుంచి కాపాడుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్లూ, మలేరియా, టైఫాయిడ్, గన్యా, డెంగీ ఒక్కో జ్వరం ఒక్కో ఉపద్రవం. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ జ్వరాల బెడద బాగా ఎక్కువగా ఉంటుంది. తరచూ కురిసే వర్షాల మూలంగా నిల్వ నీరు పెరగటం, పరిసరాలన్నీ చిత్తడిగా మారటం, దీనికి తోడు తేమ వాతావరణం మూలంగా దోమల సంతతి ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంటుంది. దీంతో సీజన్లో రకరకాల విషజ్వరాలు ప్రబలుతుంటాయి. ఈ జ్వరాల బెడద పెద్దల కంటే పిల్లలకు బాగా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు చాలా తేలికగా దోమకాట్లకు గురై త్వరగా జ్వరాల బారిన పడుతుంటారు. సాధారణంగా వచ్చే వైరల్ ఫీవర్ అనేది 2 నుంచి 3 రోజులు, 4వ రోజు మ్యాక్సిమం వెళ్ళిపోతుంది అనమాట. దానికి పెద్ద మనం యాంటీబయాటిక్స్ కానీ మందులు కానీ ఏం అవసరం లేదు. జనరల్గా వైరస్ ఫీవరే ఉంటుంది. ఇంకా మనం ఈ ఫీవర్ అనేది రోజు రోజుకి మోతాదు పెరుగుతూ సిక్ అవుతున్నారు అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఈ ఫీవర్ తగ్గట్లేదని చెప్పి అప్రోప్రియేట్గా మనం ఇప్పుడు మందులు ఇచ్చేదానికన్నా ఒక్కోసారి టెస్టులు చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మందులనే ఇవ్వడం కరెక్ట్ కాదు. మనం లేని జబ్బుకు మందు తీసుకోవడం అనేది యాంటీబయాటిక్ కానీ ఏ జబ్బు ఏ మెడిసిన్ అయినా కరెక్ట్ కాదు. కొంచెమైనా ఎగ్జామిన్ చేయించుకొని, సాధారణంగా మనం ఎగ్జామిన్ చేసినప్పుడు పలానా దగ్గర ఈ టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఉందో, ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అప్పుడు యాంటీబయాటిక్ ఇస్తాం, తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఫీవర్ చాలా ఫాస్ట్గా పైకి రావడం, 103, 104 కావడం, బాగా వాళ్ళకి హెడేక్ విపరీతంగా ఉండడం, హెడేక్తో కూడిన వామిటింగ్స్ రావడం, ఇలాంటి పిల్లలను మాత్రం పొరపాటును కూడా మనం లేట్ చేయకూడదు, వెంటనే తీసుకెళ్ళాలి. ఎందుకనంటే ఈ సీజన్లో కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ మనకి బాడీలో ఉండి మెదడుకు అవకరించే అవకాశం ఉందన్నమాట. దాన్ని మెనింజైటిస్ కానీ, బ్రెయిన్ ఫీవర్ కానీ, ఎన్కెఫలైటిస్ కానీ ఈ పదాలు మనం అంటున్నమాట. ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనం లేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ బాగా స్వెల్లింగ్ వచ్చి ఫిట్స్ రావడం, బ్రెయిన్ దెబ్బతినడం జరుగుతుంది. సో ఏదైనా పిల్లడు కొద్దిగా హై ఫీవరు, వామిటింగ్స్, హెడేక్తో కలిగిన వామిటింగ్స్, బాగా సిగ్గా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఏమైనా సీరియస్ ప్రాబ్లం ఉందా అని చూపించుకోవడం మంచిది. ఇంకొక రకమైన ఫీవర్స్, హై ఫీవర్స్ రావడం, బాడీలో ఇంకేముండదు, కాఫ్, కోల్డ్ ఇంకేమి ఉండవు అనమాట. అలాంటి వాళ్ళకి సడన్గా ఏదో చేతులు కాళ్ళు చల్లబడిపోవడం, కొంచెం బాగా నీరసం ఉంచిపోవడం, కొంచెం బాడీలో కొంచెం ర్యాష్లు రావడం, లేకుంటే కొన్ని రెడ్ స్పాట్స్ రావడం, ఇలాంటివి ఉన్నా కానీ మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే కొన్ని రకాలైన వైరల్ హెమరేజిక్ ఫీవర్స్, అంటే ఇందులో డెంగ్యూ అనేది ఒక ఫీవర్ అండి. డెంగ్యూ కాకుండా చాలా ఉన్నాయి వైరల్ హెమరేజిక్ ఫీవర్స్ని. ఈ 2 రకాల కారణాలు జనరల్గా మనం తెలుసుకోవడం మంచిది. ఒక్కోసారి మలేరియా కూడా బాగా సివియర్ హెడేక్స్ రావడం, సిక్గా ఉండడం, ఒక్కోసారి జాండీస్ ఉండడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ప్రత్యేకమైన కారణాల్లో మాత్రం మనకు తల్లిదండ్రులకు తెలియాల్సింది ఏంటంటే మామూలుగా వచ్చే ఇల్నెసెస్ ఏంటి, వాటికి మనం పెద్ద కంగారు పడ అవసరం లేదు, చెల్లించే అవసరం లేదు, మందులు అవసరం లేదు, యాంటీబయాటిక్ అవసరం లేదు. మామూలుగా ఫీవర్కి మందు ఇస్తే సరిపోతుంది. కాబట్టి వీటి నుంచి మనకి అబ్నార్మల్గా ఏదన్నా హై ఫీవర్ రావడం, వేరే సిమ్టమ్స్ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ కావడం ఇంపార్టెంట్. మలేరియా, డెంగీ, చికున్ గన్యా, మెదడు వాపు ఈ జ్వరాలన్నింటికీ కారణం ఒక చిన్న దోమ అంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. పెద్దల్లో కంటే పిల్లల్లో వైరల్ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. జ్వరంతో బాధపడుతున్న పిల్లలు ఉన్నట్టుండి నీరసించిపోతారు, ఒళ్ళు వేడెక్కుతుంది, కళ్ళు మూతలు పడుతుంటాయి, మంచం మీద నుంచి కిందకు దిగలేకపోతుంటారు. ముఖ్యంగా పిల్లలకు మెదడు వాపు, డెంగీ, చికున్ గన్యా జ్వరాలు సోకినప్పుడు
సకాలంలో వాటిని గుర్తించి తగిన చికిత్స ఇప్పించాలి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. మెనింజైటిస్ అనేది జనరల్గా మనకి బ్యాక్టీరియాతో వచ్చేది వస్తూ ఉంటుంది అనమాట. కాకుండా ఏంటంటే అర్లీగా ఈ లక్షణాలను బట్టి అర్లీగా డయాగ్నోస్ చేసిందంటే వీళ్ళు ఈరోజు వచ్చే బిడ్డ బాగా విపరీతమైన హెడేక్, చాలా సిగ్గా ఉండి అసలు మంచి బెడ్ మీదకి అతుక్కున్నాడు, ఒకసారి మనం కొంచెం బ్రెయిన్కి స్వెల్లింగ్ తగ్గేదానికి మెడిసిన్స్ ఇచ్చేసి మనం యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తుంటే 24 అవర్స్లో కంప్లీట్గా నార్మల్గా అవుతాడు అనమాట. టర్న్ అరౌండ్ అవుతారు. మనం మందులు ఎక్కువ కాలం ఇవ్వచ్చు. అంటే ఈ ఈ ఈ బ్రెయిన్ ఫీవర్స్ కానీ ఈ మెనింజైటిస్ కానీ ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే అబ్సల్యూట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. పిల్లలు జనరల్గా ఒకసారి మామూలుగా ఒక వైరల్ ఫీవర్ ఉండే చిన్నపిల్లడు ఏమంటే ఫీవర్ వచ్చినప్పుడు సిక్గా పడుకుంటాడు. ఒకసారి మందు ఇచ్చేసి ఫీవర్ తగ్గగానే చక్కగా ఆడుకుంటుంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఇది జనరల్గా వైరల్ ఫీవర్ లక్షణం అనమాట. అది ఒక రోజు పోవచ్చు, 2వ రోజు పోవచ్చు, 3వ రోజు పోవచ్చు. అలా కాకుండా పిల్లాడు జ్వరం తగ్గినా మగతగా ఉండడం, జ్వరం తగ్గినా కానీ బెడ్ మీదనే పడుకో ఉండడం, నీరసించి పడుకో ఉండడం. చిన్నపిల్లలు ఏమాత్రం హుషారుగా ఉన్నా కానీ బాగా తిరుగుతారు, చక్కగా వాళ్ళు డిస్ప్లే చేస్తారు. అలాగా బెడ్ మీద అతుకొని పడుకో ఉండడం, ఆహారం తీసుకోకపోవడం. జనరల్గా మనకి ఆ స్కిన్ కూడా తెలుస్తుంది. వాళ్ళకి మామూలు బాగా పింక్గా ఉంటారనమాట. వాళ్ళు పాలిపోయినట్టు తెల్లగా ఉండడం కానీ, బాగా కోల్డ్గా ఉండడం కానీ, చిలక బ్లూగా ఉండడం కానీ, ఏమైనా ఒంటి మీద ర్యాష్లు రావడం కానీ, ఇలాంటి ఏదన్నా ఒక విపరీతమైన తలనొప్పి కానీ మెడ నొప్పులు కానీ ఉన్నప్పుడు వెంటనే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ బిడ్డకి ఏమైనా సీరియస్ ఫీవర్ ఉందా లేకుంటే ఇది నార్మల్ ఫీవర్ అయినా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి టైంలో తప్పకుండా డాక్టర్ దగ్గరికి పోయి క్వాలిఫైడ్ పీడియాట్రిషియన్ దగ్గరికి పోయేసి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో పిల్లలకు జ్వరాల బెడదను తప్పించటానికి దోమకాట్లను నివారించటం, దోమలను నిర్మూలించటం ఇవే మన ముందున్న పరిష్కార మార్గాలు. ఇంటిలోనూ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనూ ఎక్కడా నిల్వ నీరు ఉండకుండా చూడాలి. పిల్లలకు నిండుగా శరీరం అంతటినీ కప్పి ఉంచేలా దుస్తుల్ని ధరింపజేయాలి. కాళ్లకు సాక్సుల్ని వేయటం మేలు. రాత్రిపూట దోమలు కుట్టకుండా దోమతెరల్ని వాడాలి. పడక గదుల్లో తప్పనిసరిగా మస్కిటో రిపెల్లెంట్స్, మస్కిటో కాయిల్స్ వంటి వాటిని వాడాలి. పిల్లల ఒళ్ళు వెచ్చబడినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వర్షాకాలంలో పిల్లల్ని జ్వరాల బారి నుంచి చక్కగా కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో విష జ్వరాల బారి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. అజీర్తి నుంచి ఉపశమనం ఎలా పొందాలి? కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు తిరిగి స్వాగతం. మితిమీరి తిన్నప్పుడు భుక్తాయాసంగా అనిపించడం, తిన్నది ఒక పట్టాన అరగక అజీర్తితో బాధపడడం మామూలే. అయితే మనలో కొంతమందికి ఈ అజీర్తి నిత్య సమస్యగా మారుతూ ఉంటుంది. కొద్దిగా తిన్నప్పటికీ పొట్టంతా ఒకటే ఉబ్బరంగా ఉంటుంది. పొట్టంతా పట్టేసినట్లుగా ఉండి అంతులేని వేదనను తెచ్చిపెడుతుంది. వేధించే అజీర్తి బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అజీర్ణంగా ఉంటే మనం ఏం చేయాలి? అజీర్ణం అంటే ఏంటి? పొట్టలో మనకు చాలా డిస్కంఫర్ట్గా ఉండటం, గ్యాస్ ఎక్కువగా ఫామ్ అయినట్టు అనిపించడం అనేది అజీర్ణంగా ఉండటం. అజీర్ణం అంటే ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు మన గ్యాస్ ఎక్కువ ఫామ్ అయినప్పుడు. గ్యాస్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, మన పేగులో ఎప్పుడైతే క్రిములు ఎక్కువగా పెరుగుతాయో ఆ పెరిగేటప్పుడు దాంట్లో సల్ఫర్ అనే పదార్థాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. నార్మల్గా మన బాడీలో చాలా ఫ్రెండ్లీ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఆ బాడీ ఫ్రెండ్లీ ఆర్గానిజమ్స్ ఎప్పుడు కూడా కొంత గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నార్మల్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ గ్యాసెస్ అవన్నీ కూడా మనకేం ఇబ్బంది కలిగించవు. అదే ఫామ్ అవుతే అవే వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ అజీర్ణాన్ని ఎక్కువ పెరుగుతుందో అంటే మనం ఈ క్రిములను కానీ మనం తీసుకునే ఆహార పద్ధతులు కానీ మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఇది ఏ విధంగా మనం సింపుల్ ఏంటంటే, కొంచెం మన వాటర్ ఎక్కువ తాగాలి, మన ఆహార పద్ధతుల్లో కొంచెం ఫైబర్ అనేది పెంచుకోవాలి. ఏవైతే గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఒక్కొక్కసారి ఏంటంటే మనం గ్యాస్ ప్రొడ్యూస్ అయ్యే ఫుడ్స్ అంటే చాలా వరకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ వచ్చేస్తాయి. అందుకని ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం ఏ ఆహారం తీసుకున్నప్పుడు గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది, ఏ ఆహారం తీసుకున్నప్పుడు గ్యాస్ మనకు తగ్గుతుంది చూసుకొని ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనము దాన్ని నిర్ధారించుకొని గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే మన ఫుడ్ని మనం తగ్గించుకోవాలి. వాటర్ ఎక్కువ తాగటం వల్ల మనకేంటంటే ఆటోమేటిక్గా మనం బాడీని హైడ్రేట్ చేస్తున్నాం కాబట్టి గ్యాస్
గ్యాస్ ఫామ్ అయితే ఆటోమేటిక్గా డిస్కంఫర్ట్ ఇవన్నీ తగ్గుతాయి. సో ఈ నార్మల్ ప్రక్రియలో అంటే మనం తీసుకునే ఆహార పద్ధతుల్లో మన మార్పుల వల్ల చాలా వరకు మన డిస్కంఫర్ట్ అవన్నీ తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే ఈ పద్ధతిలో మనకు తగ్గదో అప్పుడు మనము క్రిములు తగ్గించడానికి యాంటీబయాటిక్స్ కానీ అవన్నీ డాక్టర్ హెల్ప్తో తీసుకొని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. పుట్టుకతోటి గుండె గదుల మధ్య రంధ్రాలు ఏర్పడుతున్నట్టే కవాటాల్లో కూడా రకరకాల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. కవాట ద్వారాలు మూసుకుపోవడం, కవాటాలు సన్నగా మారడం, కవాటాల్లో లీకులు, ఇలా అనేక సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.